ఎంత ఎక్సైటింగ్ గా బయటకు వెళ్ళానో అంత ఎక్సైట్మెంట్ తోనే ఒక ఇన్సిడెంట్ షేక్ హ్యాండ్ అయితే ఇచ్చింది. లాస్ట్ లో చెప్తాను. స్కీమ్ కడదామని అయితే వైభవ్ కట్టేసి కూరగాయలు కొనుక్కుందామని అయితే స్టార్ట్ అయ్యాం. రైతు కూరగాయలు అన్ని కొనేసుకొని రిటర్న్ అవుతున్నప్పుడు ఒక స్కూటీ వాడు వచ్చేసి నా కాల్ ని గుద్దేశాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే ఇదంతా జరిగిపోయింది. ఏం జరిగింది ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. 5 minutes వరకు నా కాల్ మొత్తం తిమ్మిరి అప్పుడప్పుడు ఎలా జరిగితే అంతే అనేసి మేము లైట్ తీసేసుకొని రిలయన్స్ మార్ట్ కి వచ్చాం. కుంటుకున్న కాల్ తోనే పెద్దవాళ్ళ వస్తువులు కన్నా చిన్నపిల్లల వస్తువుల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోద్ది ఏంటో. ఇప్పుడు నాకు ఈ ఫ్రూట్స్ అన్ని చూసినప్పుడు నా కళ్ళు అసలు సరిపోలేదు. వర్త్ అనిపించింది. ఈ అవకాడోస్ అయితే నాకు ఫేవరెట్. ఎప్పుడు తినలేదు కానీ నేను వీడియోస్ లో చూడడమే. అండ్ ఈ పిఎస్సి స్మెల్ అంతా నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రూట్ స్మెల్. సండే కాబట్టి మొత్తం అన్ని నీట్ గా బియ్యం వడియాలు ఎప్పుడైనా ట్రై చేయాలి. ఎప్పుడు నేను బియ్యంతోనే ఆడతాను. అలాగా పక్కన ఆవిడ నా మీద కోపంగా చూస్తుంది. ఆవిడ బియ్యం కావాలి, కొనడాలు ఉండవు, చూసి ఆనందించి వెళ్ళిపోవడమే. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.